సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న బొచ్చ ప్రపంచం మొత్తం కల్తీ నెయ్యి వ్యవహారంలో వైఎస్ఆర్సీపీ ముఖం మీద ఉమ్ముతా ఉంటే తుడుచుకోవాల్సింది పోయి క్షమాపణలు చెప్పాల్సింది పోయి టాపిక్ డైవర్షన్లో భాగంగా మోకాలికి బోడిగుండుకి ముడిపెడుతూ హెరిటేజ్ డైరీని తెర మీదకు తీసుకొచ్చాడు. హెరిటేజ్ నెయ్యి ప్యాకెట్ అని చెప్పి హెరిటేజ్ చీజ్ ప్యాకెట్ని చూపిస్తూ అబద్ధాలాడి ప్రెస్ ముందర ఇట్టే దొరికిపోయాడు. అదేదో ఇందాపూర్ మాదాపూర్ అంటూ లక్డీ కబుర్లు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు. హెరిటేజ్ డైరీ ఇందాపూర్ నుంచి కేవలము చీజ్, యుహెచ్టి మిల్క్, ఎస్ఎంటి పన్నీర్ను మాత్రమే కొంటుంది. నెయ్యి ఎప్పుడు కొనలేదు, కొనదు కూడా. బొచ్చ చూపించిన హెరిటేజ్ చీజ్ ప్యాకెట్ వెనక మ్యానుఫ్యాక్చర్డ్ బై ఇందాపూర్, మార్కెటెడ్ బై హెరిటేజ్ అని ఉంటుంది. ఎందుకంటే చీజ్ వాళ్ళ దగ్గరే కొన్నారు కాబట్టి. మనం స్కూలుకు పోయి ఉంటే కదా, ఒక్క హెరిటేజ్ ప్యాకెట్ వెనకాలే కాదు, అమూల్, టాటా, పతంజలి, బ్రిటానియా ప్యాకెట్ల వెనకాల కూడా మ్యానుఫ్యాక్చర్డ్ బై ఇందాపూర్ అనే ఉంటుంది. బొచ్చ గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, అమాయక ప్రజలను మీరు మోసం చేయవచ్చు గాక, కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామిని మోసం చేయలేరు, నాశనమైపోతారు. ఒక రౌండ్ 2024లో ఆల్రెడీ పడింది, ఇంకొక రౌండ్ 2029లో కూడా పడుతుంది. కాసుకోండి.